యాన్ కామయసే కామాన్ మయ్యకామాయ భామిని సంతి ఏకాంత భక్తాయాస్తవ కళ్యాణి నిత్యదా. దీన్ని బట్టి పరమాత్మ పట్ల కలిగినటువంటి కోరిక అనరాదు. నకామయమాన నిరోధ రూపత్వా అని నారదుడు భక్తి సూత్రాల్లో చెప్పిన అంశాన్ని ఒక్కసారి సమన్వయించుకోవాల్సినదే. ఎందుకంటే కామం దోషం ఎందుకయిందంటే సంసార బంధం తగిలిస్తుంది కనుక, విషయములతో ఇంద్రియాది విషయములతో లంపటత్వం ఏర్పరుస్తుంది కనుక. కానీ నాయందు కోరిక అటువంటిది కాదు, అది నాయందు కనుక, నేనవన్నీ పరమాత్మని కనుక. అందుకే నాయందు కామం ఎప్పుడు కూడా దోషము రాదు సుమా. అలాంటి నాపై నీకు పరమభక్తి ఉంది, ఏకాంత భక్తి కలిగి ఉన్నది. అటువంటి నువ్వు ఏది కోరనవసరం లేకుండానే పరిపూర్ణమైన ఆనందాన్ని ఇప్పుడు అనుభవిస్తుంటావు అని చెప్పి, నువ్వు మహాపతివ్రతవి అని నాకు తెలిసిన అంశమే, అందులో ఏమీ సందేహం లేదు. నిన్ను ఎంత విచలితం చేసినా నువ్వు చెదరవు, నాపై నీకున్న భక్తి చెదరదు. ఎందుకంటే మహాలక్ష్మి విష్ణు శక్తి మాత్రమే కాదు, విష్ణు భక్తి యొక్క రూపం కూడా. అది విష్ణు ప్రథమ కింకరే అమ్మవారి నామం, సహస్రనామాల్లో మనకు వస్తుంది ఇక్కడ. అందుకు భక్తి యొక్క స్వరూపం ఎంత చక్కగా చెప్తూ భగవత్తత్వ వ్యాఖ్యానం ఎంత చక్కగా చేసిందండి ఇక్కడే. ఇందులో ఇప్పుడు చెప్పినంత మేరకు అర్థం కాని వస్తువు అంటూ ఏది లేదని నేను అనుకుంటున్నాను. అంత తేటపడింది కదా. ఆసక్తి ఉందా లేదా అనేది తెలుసుకోవాలి తప్ప అర్థమైందా లేదని నేను అడగను. ఆసక్తి ఉన్నవాడికి మాత్రం ఇందులో చెప్పిన అర్థములు రసస్వరూపములుగానే అనుభూతిలోకి వస్తా, అందులో సందేహం లేదు. ఇలా చెప్తూ, నువ్వు నాపై అచంచలమైన ప్రేమ కలదానవని నాకు అనేక విధాలుగా తెలుసు. ఎందుకంటే నీ అన్నని నేను అవమానించినప్పుడు కూడా నువ్వు నా ఎందు ప్రాధేయపడ్డావే తప్ప మరొక దృష్టి ఎప్పుడూ చూపించలేదు ఇంతవరకు. అలాగే నిండు సభలో అనిరుద్ధుడి వివాహ సమయంలో బలరాముడు స్వయంగా నీ అన్నయ్యను రుక్మిణి సంహరించినప్పుడు కూడా నువ్వు చలించకుండానే ఉన్నావు. ఎందువల్ల? నాకు దూరం కాకూడదని అవన్నీ నువ్వు సహించావు. చూసావా, నాకు దూరం కాకూడదని సహించడం వల్ల నీకు నాపై ఉన్న ప్రేమ అర్థమైంది. అంటే భగవంతుడు ప్రతి వారి హృదయాన్ని గమనిస్తూ ఉంటాడు, తనపై ఉన్న అఖండ ప్రేమను అర్థం చేసుకున్నాడు. భ్రాతుర్విరూపకరణం యుధి నిర్జితస్య ప్రోద్వాహ పర్వణి చ తద్వధమక్షగోష్ఠ్యాం దుఃఖం సముత్తమసహోస్మదయోగ భీత్యా అస్మత్ అయోగ భీత్యా. నాకెక్కడ దూరమైపోతానని నువ్వు ఆ బాధను కూడా బయటకు చెప్పకుండానే నైవాబ్రవీ కిమపి తేన వయంజితాస్తే, అలాంటి నీ ప్రేమ చేత నేను ఓడిపోయాను సుమా అన్నాడు పరమాత్మ. ఎంత గొప్ప మాట అన్నాడండి. తేన వయంజితాస్తే. ఇదంతా చూస్తే భక్తి భగవంతుడు కలిసి చేసిన చర్చలాగా ఉంటుంది ఇక్కడ. ప్రపంచాన్ని అవిద్యారూపంలో ముంచేసే మాయ మనల్ని అనుగ్రహించడం కోసం విద్యారూపిణిగా మారి పరమాత్మ యొక్క తత్వాన్ని మనకు వ్యాఖ్యానిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. అటువంటి రుక్మిణీ సహితుడైన పరమాత్మకు నమస్కారం చేసుకుందాం. మొత్తం పెళ్లి కథలన్నీ అయ్యాక ఈ కథ చెప్పడం చాలా రసవత్తరమైన అంశం ఇక్కడ. సుఖయుగంధుడు ఎక్కడ ఏం చెప్పాలో అంత చక్కగా చెప్పాడు. ఇటువంటి భగవానుడు తత్వదృష్టితోనే మనం ఇంత పరిశీలించాం. పైగా నేను ఇంట్లో దీపంలాగా ఉంటానన్నావు కదా, అది కూడా చెప్పిందండి ఆ తల్లి. ఇంట్లో దీపం అని ఎందుకు చెప్పామో మాకు అర్థమైంది. ఇంట్లో దీపం లేకపోతే ఏ పని నడవదు, కానీ ఏ పని యొక్క వికారము దీపానికి అంటదు. అవునా లేదా అండి? ఇక్కడ ఇంట్లో దీపం ఉంది, ఆవిడ వంట వండింది, ఆయనేమో పేకాట ఆడుకున్నాడు, పిల్లాడు చదువుకున్నాడు. ఈ చదువుకున్నాడు, ఆ చదువుకోవడంలో కూడా ఒకడేమో పనికిమాల పుస్తకాలు చదువుతాడు, మరొకడు ఇంకో విలువైనవి చదువుకున్నాడు. ఈయన పేకాట ఆడాడు, వంట వండింది. అక్కడ వంట వండిన పుణ్యం, కడుపు నిండడం అనే అంశం కానీ, పేకాట ఆడిన దోషం కానీ, సద్గ్రంథాన్ని చదివిన ఫలితం కానీ దీపానికి రాదు. కానీ దీపం లేకపోతే ఇవేవీ లేవు, దీపం లేకపోతే ఇవేవీ లేవు. కానీ ఈ దోషాలు ఏవి దీపానికి లేవు. అవునా లేదా? పుణ్యం కానీ పాపం కానీ అండి లేవు. అదేవిధంగా పరమాత్మ చైతన్యం లేకపోతే ప్రపంచంలో ఏదీ కదలలేదు. పుణ్య కర్మ చేసేవాడైనా పాపకర్మ చేసేవాడైనా. ఎందుకంటే అక్కడ దీపాన్ని చూసి ఈవిడ వంట ప్రారంభించి దీపం ప్రేరేపణతో చేయలేదు. వాడు పుస్తకం చదవడం, పేకాడడం కూడా దీపం ప్రేరేపణతో చేయలేదు. అది ఉండడం వల్ల వాళ్ళు చేసుకోగలిగారు, అందులో సందేహం లేదు. అలాగే ప్రతి జీవుడు వాడి సంస్కారాలతో ఉంటాడు, భగవంతుడిచ్చిన శక్తితో ప్రేరేపింపబడి చేస్తుంటాడే తప్ప భగవంతుడు ఈ కర్మ చేయమని అవన్నీ ప్రేరేపించడు. ఇది తెలుసుకోవాలి.